తూర్పు చైనాను డాల్ఫిన్ తుఫాను అతలాకుతలం చేస్తోంది. ఈ భయంకరమైన తుఫాను ప్రభావంతో షాంఘై సహా పలు నగరాల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వేచిన పెనుగాలులు, కుండపోత వర్షాలతో చైనా వణికిపోతోంది. ఫిలిప్పీన్స్, జపాన్ వంటి దేశాలపై కూడా ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. డాల్ఫిన్ తుఫాను చైనా తీరాన్ని బెంబేలెత్తిస్తోంది. బెజియాంగ్ ప్రావిన్స్లోని హుయువాన్ వద్ద గంటకు 150 కిలోమీటర్ల వేగంతో మొదటిసారిగా తీరం దాటిన ఈ తుఫాను గంట తర్వాత వెన్జౌ నగరం వద్ద రెండోసారి తీరాన్ని తాకింది. దీనికి ముందు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను కారణంగా భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఈ తుఫాను ధాటికి షాంఘై నగరంలో ఏకంగా 1400 విమాన సర్వీసులను రద్దు చేశారు. డిస్నీల్యాండ్, లెగోల్యాండ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను, పలు ఫ్యూయింగ్ ప్లాట్ఫారంలను మూసివేశారు. చాలా చోట్ల వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. మోకాల్లోతు నీళ్లలో జన తీవ్రం అవస్థలు పడుతున్నారు. చైనాలోని వెన్జౌ నగరంలో రికార్డు స్థాయిలో 9 లక్షల మందిని, తైజౌ నగరంలో 3,90,000 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వెన్లింగ్ ప్రాంతంలో 9 ఏళ్ల బాలుడు సముద్రపు అలల తాకిడికి కొట్టుకుపోయాడు. ఫుజియాన్ ప్రావిన్స్లో పడవ ప్రయాణాలను, 100కు పైగా సముద్రగర్భ నిర్మాణ ప్రాజెక్టులను నిలిపివేశారు. సుమారు 6,000 కిలోమీటర్ల మేర ప్రయాణించిన ఈ తుఫాను సాధారణ తుఫానుల కన్నా 3 రెట్లు ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ విపత్తు సమయంలో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. తుఫాను కారణంగా ఓ వ్యక్తి భవనంపై నుంచి పడిపోయినట్లు ఏఐతో నకిలీ వీడియో సృష్టించిన 60 ఏళ్ల వృద్ధుడిని, అలాగే పాత వీడియోలను ఎడిట్ చేసి తప్పుదోవ పట్టించేలా పోస్ట్ చేసిన మరో 32 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డాల్ఫిన్ తుఫాను విధ్వంసం చైనాకే పరిమితం కాలేదు. ఫిలిప్పీన్స్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 8 మంది ప్రాణాలు కోల్పోగా 7,000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జపాన్లోని ఒకినావాలో బలమైన గాలుల కారణంగా 5 వృద్ధులు గాయపడ్డారు. మరోవైపు ఈ తుఫాను తీసుకొచ్చిన వెచ్చని గాలుల కారణంగా హాంకాంగ్లో ఆదివారం రికార్డు స్థాయిలో 36.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్నినో ప్రభావం వల్లే ఈ ఏడాది తుఫానులు ఇంత భయంకరంగా మారుతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.